This is Nagarjuna. Welcome to my channel. ఇవాళ ఈ వీడియోలో ఒక మోడల్ చెప్పబోతున్నానండి. ఆ మోడల్ చెప్పేదానికంటే ముందు పాత మోడల్ ఒకటి మళ్ళీ ఇంకొకసారి నేను గుర్తు చేస్తాను. ఏంటంటే హ్యావ్ టు, హ్యాస్ టు. ఈ హ్యావ్ టు, హ్యాస్ టును ఉపయోగించి ఏం చెప్పచ్చు? ప్రెజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ చేయాల్సి ఉన్న పనులు. నేను రేపు బట్టలు ఉతకాల్సి ఉంది. ఐ హ్యావ్ టు వాష్ మై క్లోత్స్ టుమారో. నేను నా కారు రిపేర్ చేయాల్సి ఉంది రేపు. ఐ హ్యావ్ టు రిపేర్ మై కార్ టుమారో. నేను నా బట్టలు ఇస్త్రీ చేయాల్సి ఉంది రేపు. ఐ హ్యావ్ టు ఐరన్ మై క్లోత్స్ టుమారో. ఏంటండి, ఏమైనా చేయవలసి ఉన్న పనులు ప్రజెంట్లో కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు. ఇలా చేయవలసి ఉన్న పనుల్ని హ్యావ్ టు, హ్యాస్ టుతో చెప్తామండి. మరి అతను తన బట్టలు ఉతుక్కోవాల్సి ఉంది. హీ హ్యాస్ టు వాష్ హిస్ క్లోత్స్. అతను తన బట్టల్ని ఇస్త్రీ చేసుకోవాల్సి ఉంది. హీ హ్యాస్ టు ఐరన్ హిస్ క్లోత్స్. అతను ఫీజు కట్టాల్సి ఉంది. అతను దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది. ఇలా చెప్పేదానికి ఇలా చెప్పాల్సినవన్నీ నేర్చుకున్నామండి మనం. కానీ ఇప్పుడేంటంటే అతను కాదు, అతను చేయించాల్సి ఉంది. అర్థం కాలేదు సార్. ఇప్పుడు చూడండి, నేను నా బట్టలు ఉతుక్కోవాల్సి ఉందంటే ఐ హ్యావ్ టు వాష్ మై క్లోత్స్ అండి. నేను అలా చెయ్యను. ఎలాగా? నేను నా బట్టలు ఉతికించాల్సి ఉంది. నేను నా బట్టలు ఇస్త్రీ చేయించాల్సి ఉంది. నేను నా కారు రిపేర్ చేయించాల్సి ఉంది. నేను నా ఫోన్కి రీఛార్జ్ చేయించాల్సి ఉంది. నా ఫోన్కి స్క్రీన్ గార్డ్ మార్పించాల్సి ఉంది. నా కారు రిపేర్ చేయించాల్సి ఉంది. నేను రిపేర్ చేయను, రిపేర్ చేపిస్తా. అలాంటి సెంటెన్సెస్ ఎలా చెప్పాలనేది ఈ వీడియోలో చూద్దామండి. రైట్. చూడండి, ఇక్కడ నేను ఇవాళ నా ఫోను బాగు చేయించాల్సి ఉంది. నేను నా మొబైల్ స్క్రీన్ని మార్పించాల్సి ఉంది, మార్పించాలి. నేను నా షూస్ని పాలిష్ చేయించాలి. నేను పాలిష్ చేసుకోను, చేయిస్తాను. రైట్. నేను నా బట్టలు ఉతికించాలి. నేను నా గదిని శుభ్రం చేయించాలి, క్లీన్ చేయించాలి. రైట్. ఇక్కడ చూడండి, అవే సెంటెన్సెస్. ఎలాంటి మోడల్ ఎలా చెప్పాలి? నేను ఇవాళ నా ఫోన్ బాగు చేయించాల్సి ఉంది. ఐ హ్యావ్ టు అనేది, హ్యాస్ టు అనేది కామన్గా వస్తుంది. ఐ హ్యావ్ టు గెట్ మై మొబైల్ ఫోన్ రిపేర్డ్ టుడే. నేను ఇవాళ నా ఫోన్ బాగు చేయించాల్సి ఉంది. నేను బాగు చేయనండి, చేపిస్తాను ఇంకొకరి చేత. ఐ హ్యావ్ టు గెట్ మై మొబైల్ ఫోన్ రిపేర్డ్ టుడే. నేను నా మొబైల్ స్క్రీన్ని మార్పించాలి. ఐ హ్యావ్ టు గెట్ మై మొబైల్ ఫోన్ స్క్రీన్ రీప్లేస్డ్. నెక్స్ట్ చూద్దాం, థర్డ్ సెంటెన్స్ అండి. నేను నా షూస్ని పాలిష్ చేయించాలి. నేను నా షూస్ని పాలిష్ చేయించాలి. ఐ హ్యావ్ టు గెట్ మై షూస్ పాలిష్డ్. రైట్. POLISHED, పాలిష్డ్. ఇక్కడ టాలా చదవాలండి. రైట్. నేను నా బట్టలు ఉతికించాలి. నేను నా బట్టలు ఉతకాలి అంటే ఐ హ్యావ్ టు వాష్. అలా అనట్లేదు ఇక్కడ. నేను నా బట్టలు ఉతికించాల్సి ఉంది, ఉతికించాలి. ఐ హ్యావ్ టు గెట్ మై క్లోత్స్ వాష్డ్. ఐ హ్యావ్ టు గెట్ మై క్లోత్స్ వాష్డ్. నేను నా గదిని శుభ్రం చేయించాలి. నేను శుభ్రం చేయాలి అంటే కనుక ఐ హ్యావ్ టు క్లీన్ మై రూమ్. నేను అలా అనట్లేదు. నేను నా రూమ్ని క్లీన్ చేయించాల్సి ఉంది. ఐ హ్యావ్ టు గెట్ మై రూమ్ క్లీన్డ్. రైట్. నెక్స్ట్ అండి, అతను తన ల్యాప్టాప్ని ఫార్మేట్ చేయాలి అనుకుందామండి. హీ హ్యాస్ టు ఫార్మేట్ హిస్ ల్యాప్టాప్. అలా సరిపోతుంది. కానీ ఫార్మేట్ చేయడం అతనికి రాకపోవచ్చు, ఇంకొకరి చేత చేయించాలి. అతను తన ల్యాప్టాప్ని ఫార్మేట్ చేయించాల్సి ఉంది. హీ హ్యాస్ టు గెట్ హిస్ ల్యాప్టాప్ ఫార్మేటెడ్. ఎప్పుడైనా టీఈడి వస్తే టీఐడిగా చదవాలండి. వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్. హీ హ్యాస్ టు గెట్ హిస్ ల్యాప్టాప్ ఫార్మేటెడ్. రైట్. కావ్య తన హెయిర్ని స్ట్రైట్నింగ్ చేయించాలి. కావ్య హ్యాస్ టు గెట్ హర్ హెయిర్ స్ట్రైటెండ్. కావ్య హ్యాస్ టు గెట్ హర్ హెయిర్ స్ట్రైటెండ్. వాళ్ళు పండుగ సందర్భంగా తమ ఇంటికి సున్నాలు వేయించాలి. ఓకేనా? మనుషుల్ని బట్టి వాళ్ళ చేత వేయిస్తారండి. వాళ్ళు వెయ్యరు. వాళ్ళు వేస్తే వాళ్ళు వేసుకోవాలి అంటే దే హ్యావ్ టు వైట్ వాష్ దయర్ హౌస్ ఆన్ అకౌంట్ ఆఫ్ పొంగల్ ఆర్ సంక్రాంతి. నేను అలా అనట్లేదండి. వాళ్ళు పండుగ సందర్భంగా వాళ్ళ ఇంటికి సున్నాలు వేయించాలి. దే హ్యావ్ టు గెట్ దయర్ హోమ్
or else their house, they have to get their home whitewashed on account of Pongal, on account of Sankranti. మనము ఇవాళ ఈ పని పూర్తి చేయాలి. మనము ఇవాళ ఈ పని చేయాల్సి ఉంది అంటే we have to do this work today. మనం ఇవాళ ఈ పని చేయాల్సి ఉంది. We have to do this work today. We have to finish this work today. నేను అలా అనట్లేదండి. మనము ఇవాళ ఈ పని పూర్తి చేయించాలి ఇంకొకరి చేత అనమాట అండి. We have to get this work finished today. We have to get this work finished today. అలాగే ఈ పని చేయించాలి. We have to get this work done today. We have to get this work done today. నేను మా ఇంట్లో ఒక కొత్త వైఫై కనెక్షన్ వేయించాలి. నేను మా ఇంట్లో ఒక కొత్త వైఫై కనెక్షన్ వేయించాలి. I have to get a new Wi-Fi connection installed in our house or in our home, right? ఇలా have toకి has toకి మరలా ఇదే చేయించాల్సిన అవసరం ఉంది, చేయాలనుకుంటున్నాను. చూడండి, నేను నా బట్టలు కుట్టించాలనుకుంటున్నాను. నేను నా బట్టలు కుట్టించాల్సిన అవసరం ఉంది. మరి అవి ఎలా చెప్పాలి? ఓకేనా? దాన్ని ఏం ఉపయోగించాలి? వాంటెడ్ టు, నీడ్ టు, అవి పెడదామండి. నెక్స్ట్ ఆ మోడల్ చూద్దాము. ప్రస్తుతానికైతే ఏం చెప్పానండి నేను? హ్యావ్ టు, హ్యాస్ టు నుంచి కొత్త మోడల్ చెప్పా. హ్యావ్ టు, హ్యాస్ టు ఎలా ఉపయోగిస్తామండి? నేను నా బట్టలు ఉతకాలి. ఐ హ్యావ్ టు వాష్ మై క్లోత్స్. నేను నా బట్టలు ఉతికించాల్సి ఉంది. ఐ హ్యావ్ టు గెట్ మై క్లోత్స్ వాష్డ్. నేను నా బట్టల్ని ఐరన్ చేయాలి. ఐ హ్యావ్ టు ఐరన్ మై క్లోత్స్. మరలా ఇంకోలా చెప్తే, నేను నా బట్టల్ని ఐరన్ చేయించాల్సి ఉంది. ఐ హ్యావ్ టు గెట్ మై క్లోత్స్ ఐరన్డ్. ఇలాగా ఒక మోడల్ నుంచి మరొక మోడల్ అండి, రైట్? థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. If you want to say something, please comment that. If you like my video, please like it. Thank you so much watching my video here. Thank you.